నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ ఎవరు గెలుస్తారనే విషయం పైన ఆ సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో మనం చూస్తే ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఏ పార్టీ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తోంది, నిజంగా ఎవరి విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న విషయంపైన మనం ఇవాళ చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు అంద సత్యం గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతుంది. అలాగే అన్నపరెడ్డి విజయ్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి, సుధాకర్ గారు టీడీపీ పార్టీ నుంచి జాయిన్ అవుతుంటే ఖాజా గారు కాంగ్రెస్ పార్టీ నుంచి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మొదటి అంద సత్యం గారి దగ్గరికి వెళ్తే, సత్యం గారు ఇవాళ మనము అంటే ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా చూస్తుంది ఏంటంటే రాజకీయాల్లో ఉండే విలువలు, వాటిని పాటించే పరిస్థితులు అన్న దాని మీద చాలా కీలకంగా డిస్కషన్ జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఏదైతే పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల గురించి మనం మాట్లాడుకుంటున్నామో, దేశవ్యాప్తంగా అయితే పార్టీలు మారుతున్న ఎంపీలకు సంబంధించి కూడా డిస్కషన్స్ రెగ్యులర్ జరుగుతూనే ఉన్నాయి. బట్ స్థానిక సంస్థలకు సంబంధించి ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూసేటప్పుడు అక్కడ కొద్దిగా ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు పార్టీ మారే పరిస్థితి అనేది పక్కన పెడితే ఇవాళ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీకి ఒత్తాసు పలికేలా చాలామంది నిర్ణయాలు తీసుకుంటారన్న ఒక విషయం మీద మనకు తెలుస్తుంది. సో ఈ రాజకీయ విలువలు, అందులో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ఉన్న నాయకులకు సంబంధించి ఎలా చూడాలంటారు? ఇవాళ పార్టీలు మారటం అనేది ఒకప్పుడు ఇమ్మోరల్, కానీ ఇప్పుడు ఆ మోరల్స్ కట్టుబడి ఉండేటువంటి స్థితి లేదు. ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు దానికి తగ్గ భాష్యాలు చెప్పటం, మేం చేసేది న్యాయం అని చెప్పటం జరుగుతూ ఉంది. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా వీటికి అతీతం కాదు. డిఫరెంట్ గ్రేడ్ లో, ఫస్ట్ గ్రేడ్ లో కొంతమంది ఉంటారు, సెకండ్ గ్రేడ్ లో కొంతమంది ఉంటారు. కానీ అసలు పార్టీ మారటమే తప్పు అని ఎప్పటి నుంచో వెంకయ్య నాయుడు అంటుండు. ఏమిటంటే ఒక ఉద్యోగస్తుడు రిటైర్ అయితే డీమ్డ్ టు బి వేకెంట్ అన్నట్టుగానే పార్టీ మారితే ఇంకా కోర్టు లేకపోతే స్పీకర్ నిర్ణయాన్ని ఎదురు చూడకుండా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఖాళీ అయిందని అనౌన్స్ చేయటమే ఆ పద్ధతిలో ఉండాలనేది ఎప్పటి నుంచో వెంకయ్య నాయుడు గారు చెప్తున్నారు. కానీ చాలా మాటలు అది జరగడం లేదు. ఆఖరికి రాజ్యసభలో వెంకయ్య నాయుడు కూడా అది పాటించలేదనే విమర్శ కూడా ఒకసారి చేశారు. కాబట్టి ఇవాళ పార్టీలు మారటం సాధారణం అయిపోయింది. ఇది ఒక అంశం. తర్వాత రెండోది, మారటం అనేది కిందికి వస్తా ఉంటే ఎక్కువ జరుగుతుంది. అంటే పార్లమెంటు సభ్యులు పార్టీలు మారేదానికన్నా అసెంబ్లీల సభ్యులు ఎక్కువ మారుతున్నారు. అసెంబ్లీల కన్నా లోకల్ బాడీలో గెలిచినటువంటి వాళ్ళు ఇంకా తేలికగా మారిపోతా ఉన్నారు. అది మాసివ్గా జరుగుతూ ఉంది. తెలంగాణలో మనం చూశాం, అధికారంలో ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ ఎలక్షన్ల ముందరనే 100 మంది ఎంపీపీలు జడ్పీటీసీలు కాంగ్రెస్లోకి మారారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్లు అయినాక మున్సిపల్ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు వీళ్ళందరూ మారారు. మున్సిపల్ చైర్మన్లు వీళ్ళు మారారు. సహజంగానే లోకల్ బాడీలో గెలిచినటువంటి వాళ్ళల్లో సహజంగా ఏముంటుందంటే వాళ్ళ వ్యక్తిత్వానికి కొంత ప్రాధాన్యత ఉంటుంది. గెలుపువటంలో పార్టీ గుర్తున్నప్పటికీ లోకల్ బాడీ ఎలక్షన్ లో వాళ్ళ రికగ్నిషన్ కూడా ప్రాధాన్యత ఉంటుంది. కేవలం పై లీడరే కాదు, పార్టీ గుర్తే కాదు, కిందికి పోతా ఉంటే సర్పంచ్ కన్నా వార్డు మెంబర్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఎక్కువ ప్రాధాన్యత వహిస్తాయి. కాబట్టి సహజంగానే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కువ. మా పరిచయాలతోటి మా దాంతో గెలిచినాం అని చెప్పేసి ఒక ఆత్మస్థైర్యం ఉంటది. వాళ్ళు తేలికగా పార్టీలు మారటానికి వాళ్ళు తేలికగా మేము కష్టపడి గెలిస్తే మా ఇష్ట ప్రకారం అనేటువంటిది ఒకటి వస్తుంది. రెండోది, వాళ్ళు బయటకు చెప్పే అంశం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళే నిధులు ఇస్తారు, అధికారం లేనిలోనే నిధులు ఇవ్వరు, కాబట్టి నిధులు కావాలంటే మేము మారాల్సిందే, మరి లోకల్ బాడీ ఎలక్షన్ లో మారందే నిధులు రావని చెప్పేసి ప్రజలను కన్విన్స్ చేయడానికి, ఇతర పార్టీలు చెప్పడానికి అది సహజంగానే చెప్తా ఉంటారు. కాబట్టి సహజంగానే ఇవాళ అసలు దేశవ్యాప్తంగా మోరల్స్ లేవు. అదే పరిస్థితుల్లో ఇవాళ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా చర్చించలేవు, అదే కొనసాగుతుంది. మరొక అంశం ఏంటంటే ఇవాళ ఆడకి ఉత్తరాంధ్రలో గెలిచినటువంటి వాళ్ళు సహజంగానే లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, అబ్సల్యూట్ గా గెలిచారు, దరిదాపు 80% గెలిచారు. దాంట్లో కొన్ని చోట్ల ఒక వాస్తవం ఏంటంటే ఇతర ప్రతిపక్ష పార్టీలు నామినేషన్ వేయడానికి కూడా భయపడ్డాయి. చాలా చోట్ల నామినేషన్ వేసి ప్రచారం చేయకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొన్ని చోట్ల నామినేషనే లేకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి ప్రెజర్ కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా ఏదో ఒక గ్రేడ్ లో ఆ ప్రెజర్ ఉంటుంది. అవును, గతంలో అయితే కనీసం నామినేషన్ వేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కూడా వేయడానికి వెళ్లకుండా ఆపిన సందర్భాలు ఒకటి, వేసిన తర్వాత విత్డ్రాల్ చేయించడానికి ఇతరత్ర కార్యక్రమాలు కూడా జరిగాయి. పెద్ద ఎత్తున ఇప్పుడు వైసీపీ అట్లా చెప్తే ఖండిస్తుంది, కానీ ఏదో ఒక గ్రేడ్ లో, అబ్సల్యూట్ గా కాకపోయినా ఏదో ఒక గ్రేడ్ లో అవన్నీ జరిగినాయి.
అవును. కాబట్టి అదే వైసీపీ కాదు, ఏ పార్టీ అధికారంలో ఏదో ఒక పద్ధతిలో జరుగుతున్నాయి, వైసీపీ అధికారంలో కూడా అవి జరిగినాయి. ఎస్, సహజంగానే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటే మోరల్స్ నిలబడవు. ఖచ్చితంగా. ఇక ఉత్తరాంధ్రకు వస్తే ఒక్క మాట, బొత్స సత్యనారాయణ నిలబెడతారు కాబట్టి సహజంగానే వైసీపీలో బొత్స సత్యనారాయణ వాయిస్ ఉన్నటువంటి నాయకుడు. దరిదాపు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీలో ఒక వాయిస్ ఉన్నట్టు నాయకుడు. అవును. రేపు గెలిస్తే ఆ కౌన్సిల్లో ఒక మంచి ఇమేజ్ వస్తుంది, రాష్ట్రంలో ఒక బూస్టప్ వస్తుంది అని చెప్పేసి సహజంగానే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, బొత్సను ఓడిస్తే ఇక్కడ వాయిస్ తగ్గిపోద్ది మరింత, అతని వాయిస్ వస్తే ఉత్తరాంధ్రలో బలపడటానికి ప్రయత్నం చేస్తారు అనేది ఉంటది. ఇప్పుడు మనం లెక్కింపు ప్రకారం చూసినా సరే 380 అంటారు మెజారిటీ. 350 కాకపోయినా 2/3 వైసీపీకి 1/3 ఎన్డీఏ పక్షాలకు ఉండే అవకాశం ఉంది కాబట్టి చూడాల్సింది. కాబట్టి వాళ్ళలో